సీత ఎమ్మే సీత పొడ్డు గుయ్యమంటంది, ఇంకా మూసరిగిందే. కోడి కోకలు కోసి గొంతులు పోయినా నీ చెవుల జూరై గెల్లట్లేదు కదా. అబ్బాటమ్మా, సండే అని కూడా గుర్తులేదా? కోడికి పని పాట ఉండదు కాబట్టి కూస్తది. నాకు ఐటీ కంపెనీలో షిఫ్ట్లుంటాయి, డిస్టర్బ్ చేయకు. చూడు చూడు ఏట మాట్లాడుతుందో. ఐటీ అంటే ఐటీ, మేము చేయలేదే పనులు. మీ మామయ్యకి చాయ్ ఇవ్వకుండా నేనిట్లా ఊడుస్తుంటే మహారాణి గారు ఇంకా కలలు గంటున్నారంట. ఏందట్టమ్మా, పొద్దునే సౌండ్ పొల్యూషన్ స్టార్ట్ చేసినావు? చాయ్ పెట్టినావా లేదా? పెట్టినా ధూమ్తంలా పోసినా తాగు. అసలు మీ అయ్యే ఇంట్లల్లో నేర్పించిరాయే, అత్తగారింటికి పోతే పనులు చేయాలి అని తెలియదా? మీ అబ్బాయి పెళ్లి చూపులు ఏం చెప్పిండు? మా అమ్మకి వంటలు బాగా వచ్చు, నువ్వు కేవలం తింటే చాలు అన్నాడు. నేను అదే ఫాలో అవుతున్నా. ఏం చెప్తని సారులక్క, నా బతుకు బస్ స్టాండ్ అయింది. కోడలు అని తెచ్చుకుంటే అదేదో హాస్టల్ వార్డన్లా తయారైంది. ఒక్క పని చేయదు, పైనుంచి ఆర్డర్స్ ఒకటి. సారోలక్క, మొన్న మీ కోడలు నువ్వు దాచిపెట్టిన జీడిపప్పు తినేసింది అని ఏడుస్తుంది. ముందు నీ ఇల్లు చూసుకోండి. ఓసే, పెద్ద మనిషితో మాట్లాడుతుంటే ఆ దూరుడెందే మధ్యలా మర్యాద మస్తిస్తున్నావుగా. నువ్వు నా మీద బ్రాడ్కాస్ట్లు చేస్తే నేను హెడ్లైన్స్ ఇవ్వాలి కదా మరి. అమ్మా, పాలు కూరగాయలు తెచ్చిన, కొంచెం వాటర్ ఇయ్యండ్రి ఎవరన్నా. చూడురా చూడు మీ ఆవిడ యగం. మొగుడింటికొస్తే నీళ్ల గ్లాస్ ఇయ్యాలని లేదు, ఫోన్లో రీల్స్ చూసుకుంటుంది. ఆయన కన్నా ముందే నేనింటికొచ్చిన. నేను అడిగినప్పుడు నువ్విచ్చినావా అత్తమ్మా? సెల్ఫ్ సర్వీస్ బెస్ట్ సర్వీస్ అని మీ అబ్బాయికి తెలుసు. అరే ఆపుండ్రి మీ లొల్లి. ఆఫీస్ లో బాస్ గార్డ్ సాగొట్టుండు, ఇంట్లో మీరు స్టార్ట్ చేసిండ్రా? నన్ను చంపేరు అందరు కలిసి. డాడ్, నేనింకా భరించలేను. ఒక్క రోజు కూడా ప్రశాంతత లేదు. అమ్మేమో ఆగదు, సీతేమో తగ్గదు. నేను పిచ్చి లేచిపోతాయేమో. వీళ్ల పంచాయతీ ఎప్పుడూ ఇట్లనే ఉంటదిరా. మనం ఏమన్నా చెయ్యకపోతే ఈ ఇల్లు బిగ్ బాస్ హౌస్ అవుతుంది. ఒక్క ప్లాన్ ఉంది. ప్లానా? ఏం ప్లాన్ డాడ్? ఏం చేసినా వీళ్ళు మారరు. చెప్తే చెయ్యి. షాక్ తగిలితే గాని బ్రెయిన్ పని చేస్తుంది వీళ్ళకి. విను. అయిపోయింది, అంతా అయిపోయింది. ఏమైందిరా, ఎందుకట్లా ఉన్నావు? అయిపోయింది. ఏమైందండి? ఎనీ ప్రాబ్లం ఎట్ ఆఫీస్? జాబ్ పోయింది, రిసెషన్ అంట. అంటే కాదు, అప్పులు ఎక్కువైనాయని బ్యాంక్ వాడు రేపు ఇల్లు ఆక్షన్ కి పెడుతున్నాడంట. మనం రేపు పొద్దున్నే ఇల్లు ఖాళీ చేయాలి. అయ్యో, వెళ్ళిపోతుందా? ఇప్పుడు ఎట్లరా? ఎక్కడికి పోతాం మనం? నిజంగానా? మనం రోడ్డు మీద పడతామన్నమాట. చూసారా అత్తమ్మ, రోజు మనం కొట్టుకోవడమే సరిపోయింది. ఆయన టెన్షన్ మనకి కనిపించలే. అవును సీత, నేను కూడా చిన్న చిన్న విషయాలకి గోల చేసిన. నా కొడుకు మీద బరువు పడ్డదని గ్రహించలా. సీత, ఆ పట్టు చీరలు జాగ్రత్త. అయినా సరే ఇన్ని రోజులు నేను నిన్ను సానా ఇబ్బంది పెట్టినాలే. మనం చిన్న ఇల్లుకి పోయినా సరే కలిసి ఉండాం. లేదు అత్తమ్మ, నా తప్పు కూడా ఉంది. నేను కొంచెం బద్ధకం తగ్గించుకుంటా. ఆయనకి తోడుగా ఉండాలి మనం. మీరు మందులు కరెక్ట్ టైంకి వేసుకోండి. అవును సీత, నేను కూడా చిన్న చిన్న విషయాలకి గోల చేసిన. నా కొడుకు మీద బరువు పడ్డాది అని గ్రహించలే. సరేలే, నువ్వు ఆ పప్పు డబ్బా ఎత్తు. ఇప్పుడు జొమాటోలా తినడానికి డబ్బులుండవుగా. నువ్వు వండిందే అమృతం అనుకుంటా. అరే ఆగుండ్రి, నా వెళ్ళిపోతుందని. మీకు తెలియదా అండి? వాడు జోబ్ పోయి బ్యాంక్ వాడు ఇల్లు లాగేసుకుంటున్నాడంట. ఎవడు చెప్పిండు? మీ ఇద్దరిని ఒకటి చేయడానికి నేను మీ వాడు వాడిన నాటకం ఇది. జాబ్ పోలేదు, ఇల్లు పోదు. ఏం మాట్లాడుతున్నారు మామయ్య? ఇది ప్రాంకా? అవును సీత, అవునమ్మా. మీరు రోజు కొట్టుకుంటుంటే నరకంలా ఉంది. ఇప్పుడు చూడు, కష్టం వచ్చేసరికి ఎంత మంచిగా ఒకటైనారో. ముసలోడా, నీ వయసేంది? నువ్వు వాడే నాటకాలేంది? గుండె ఆగిపోయింది నాకు. గుండె ఆగలేదు గాని మీ గోల ఆగింది కదా, అదే చాలు. పదండ లోపలికి. సీత, మంచి చాయ్ పెట్టిపో.